బైబిల్ పుట్టిన ఇజ్రాయెల్లో బైబిల్ మొదలైనప్పటి నుంచి ఉన్న జనాభా ఆ బైబిల్ని విశ్వసించే వాళ్ళకంటే ఇప్పుడు చాలా తగ్గింది. కానీ ఇతర దేశాలలో వెన్ ఇట్ కమ్స్ టు ఇండియాలో కూడా 2010 లేదా 2000 సంవత్సరం నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు 20 ఏళ్ళు కదా, మన జనాభా బైబిల్ నమ్మే వాళ్ళు పెరుగుతున్నారు. అంటే ఈ రకంగానే వాళ్ళు సాఫ్ట్ కన్వర్షన్ చేసుకుంటారా ఎట్లా? వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలక్ట్ అయినప్పుడు సీఎం గా ఉమ్మడి ఆంధ్రాకు ఉన్నప్పుడు కోస్తా ప్రాంతంలో 2% ఉన్న క్రిస్టియన్ పాపులేషన్ ఆయన వెళ్ళిపోయేటప్పటికి 7% అయిందండి. 5% ఎక్కువ పెరిగింది. ఎట్లా? ఎందుకంటే ప్రభుత్వ ఫలాలన్నీ కన్వర్ట్ అయిన వాళ్ళకి ఇచ్చింది. ఒక క్రిస్టియన్ గాని ఈవెన్ ఒక ముస్లిం గాని పవర్ లో ఉంటే వాళ్ళ కమ్యూనిటీని గ్రో చేసుకోవాలి, అంటే సంఖ్యాబలాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉంటారు. ఒక ముస్లిం గాని ఒక క్రిస్టియన్ గాని ఒక కీ రోల్లో ఉన్నాడు అనుకోండి రాజకీయాల్లో, ఒక స్టేట్ కి చీఫ్ మినిస్టర్ గా గాని ఒక కాన్స్టిట్యుయెన్సీకి ఎంపీగానో ఎమ్మెల్యేగానో ఉంటే అక్కడ ఉన్న హిందువులని వాళ్ళ మతం వైపు మర్చుకోవడానికి ఏమేమైతే అవసరమో అవన్నీ అందిస్తారు. ఎందుకంటే వాళ్ళ మతం ముఖ్య ఉద్దేశం సంఖ్యాబలాన్ని పెంచుకోవడం. మనకు అది లేదు కాబట్టి మనం దాని మీద ఫోకస్ చేయం. మన వాళ్ళం మనం జనరల్ గా ఉంటాం.